మహాలయ అమావాస్య రోజు మేము ఏం చేసామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాము. పొద్దునైతే మా ఇంటికి జంగం వాళ్ళు వచ్చారు. వస్తే వాళ్ళకు మేము ఏ విధంగా సత్కారం చేసాము, మా పెద్దలందరి పేర్లు తలుచుకొని వాళ్ళకైతే బియ్యం ఇవ్వడం జరిగింది. అది మీరు డైరెక్ట్గా చూడండి. महादेव ब्रह्म विष्णु देवेंद्र महेश्वर शिवस्थान ओम महादेव शंभो शंकर महेश्वर श्री पार्वती परमेश्वर ओम नमः शिवाय अड्डुलेवे ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय शंभो पार्वती परमेश्वर शिवस्थान शिव पार्वती विष्णु देवेंद्र महेश्वर अटो ओम महाविष्णु देवेंद्र महेश्वर చెప్పండి దేవా ప్రేమ వల్ల నాగయ్య పేరెళ్ళే ఉన్నవగా ఎగరాడు నాగయ్య రంగమ్మ అన్నాడు చూడు బాధ పట్టిండు పోయిందా అన్నాడు పోయలేదేమో నిండు రఘువన్న రాడు కనపయ్య పేరెళ్ళి తోలకు పేరెళ్ళి పోయించున్నగా కనవయ్య ఓ స్వామి కన్నడతో బీజలతో భోగి అమ్మ దేవా ప్రేమ గల్లగా తన కొడుకు పౌరిస్తూ ఉన్నవగా గణపయ్య పేరెళ్ళి మహాశివరాత్రి పూడేలు శివరాత్రి ఉండేది అమర్లింగ నేపలు ఉండగా విజయవాడలా ఉండేది కనకదుర్గ నేపలు ఉండగా అగస్త్య మహాముని महापुरुषोत्तर महा शिवलिंगे ब्रह्मविष्णु देवेंद्र महा रे गणस्तर महा गणाष्टमी महा మీ నాన్న పేరు శివరాత్రి పూజించు పండుగతో కాయలతో అచ్చూరే నువ్వులతో ఏమయ్యా నరసమ్మ పేరెళ్ళే పోలిస్తూ సంగము బీజముతో కూరలతో పండుగతో కాయలతో పప్పులతో సంగము రావయ్య తోడిస్తూ ఉన్నవుగా రామక్క నాయనమ్మ రామాదేవ రామక్క పేరెళ్ళి శివరాత్రి పేరెళ్ళి కుదేలు అన్నగా పేరెళ్ళి పోయిందో రంగము కూరలతో పండుగతో కాయలతో పప్పులతో వెంకయ్య పేరెళ్ళి ఖర్జూర కూరలతో కేశవ అన్నాడు శివుపాదమే పట్టింది గోదారి పట్టింది జ్ఞానమామ వెంకటేశ్వరు గౌరమ్మ పేరెళ్ళి పార్వతి పేరెళ్ళి వేలలింగం పేరెళ్ళి పురస్కారం కలిగించి తూపోయ కలిగి సాంగచూడు కలిగించి విష్ణు బంధువులు కలిగి పార్వతి దంపతులుగా వర్దిల్లి ఆ శంకర ఎల్లప్పుడూ తోడుగా ఉండి సంతోషంగా 500 రూపాయలు పెట్టండి రంగయ్య గారికి. పరమేశ్వరుడు సంతోషంగా పక్క పెట్టాను పోసిన వద్దు దీనికి కవర్ కావాలా? ఇంకో కవర్ ఉంది. 500 రూపాయలు పెట్టక సంతోషం ధన్యవాద గారు. మీరు ఎక్కడగా పక్కన నాటి వాళ్ళు నేను నిర్మించాలంటే చాలా ఉంటాం. మళ్ళీ ముందు వస్తాం అమ్మా, అంతేనా? పరమేశ్వరు జీవించాలి. మనవరాళ్ళు, బిడ్డళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ పరమేశ్వరులకు తోడుగా ఉండాలి. మహేశ్వర శంభో శంకర పార్వతి పరమేశ్వర శంభో పార్వతి పరమేశ్వర
బస్తా పక్కకన్నా గానములు బంగాళము బంగాళు గణపయ్యా మూసిన పూలన్నీ పుణ్యక్షేత్రములు మొత్తం ఇక దీపాల ఇక బియ్యం వద్దులే అమ్మ బియ్యం బియ్యం వద్దులే అందుకని కలవకూడదు బియ్యం అందుకే కోసిన మీద చేసుకొని కోసిన కొన్ని సార్లు అందుకే కోపించండి శివలింగేశ్వర గౌరి స్థానం కలిగించి పార్వతి పరమేశ్వర కలిగించి శివలింగేశ్వర హర మహాదేవ శంభో శంకర పార్వతి గౌరి మిగతా కార్యక్రమాలు ఏం చేశామన్నది చూపిస్తూ మీకు ఈ వీడియో. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య మధ్యనున్న 15 రోజులను మహాలయ పక్షంలో అంటారు. మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అని అపరపక్షములను కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షంలో ముఖ్యోద్దేశము. పితృదేవతలకు ఆకల అదెలా అనే సందేహం కలగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృరుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు. మరణించిన తండ్రి తిథి నాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏమి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదర సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న చిన్న పిల్లలు
కూడా ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల అంటే భూకంపాలు, వరదల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదకాలిచ్చి వారికి ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు కూడా వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు అంటే గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనినే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయ పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రితం సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేదా 5వ రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు అవిధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు పోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయన వయసు 10 సంవత్సరములు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరముల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ, ఉరిశిక్ష వలన కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి. పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుంది? స్వకులం పీడయే ప్రేతః పరఛిద్రేణ పీడయేత్ జీవన్ సదృశ్యతే స్నేహి మృతో దుష్టత్వ మా స్పృశ్యాత్. గరుడ పురాణంలో చెప్పినట్లు ఈ శ్లోకం అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద రాసుకొని నిద్ర లేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఇంటి చూరు పట్టుకొని వేళ్లాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేతరూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెబుతున్నారు. ప్రేతరూపం విడిపించని కులాన్ని అంటే వంశాన్ని పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నావాళ్ళు అనుకుని ప్రేమతో సాకిన పితరులే ప్రేతరూపం విడిపించకపోతే ఆగర్భ శత్రువులుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మహాలయ పక్షాలు, తిష్ట్రోష్టకాలు, అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి. వీలైతే ఈ మహాలయ పక్షాలలో ప్రతిరోజు పితృదేవతా స్తుతి పఠించాలి. పితృదోష నివారణకు ఏం చేయాలి? పితృదోషం అంటే శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులు కానీ తల్లిదండ్రులను కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే
దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణం అవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం, పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు, ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులోనే వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకపోవడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రాద్ధము చేయని ఎడల లేదా వారి జీవితాస్తవనను అనాదరణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషం కలుగును. సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసిన పితృదోషము కలుగును. పితృదోషమును నివారించుటకు నియమించబడ్డ పితృకార్యములు చేయవలెను. ఇది మీకు సంభవము కాని ఎడల పితృపక్షంలో శ్రాద్ధము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వటవృక్షమునకు నీరు పోయవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట వలన లాభదాయకము కలుగును. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మిగతా కార్యక్రమాలు కూడా మీరు స్వయంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ చేసిన తర్వాత మేము కాకులకు కూడా పైకి తీసుకెళ్ళి భోజనం అయితే పెట్టాము. పెద్దవాళ్ళు అయితే వచ్చారు, కానీ అప్పుడు వీడియో తీయడం కుదరలేదు, పెట్టేసి వచ్చాము. ఇది పైన పెట్టామన్నట్టు. ప్రతి అమావాస్యకు కూడా ఇలా చేసుకుంటే పితృదేవతలు చాలా సంతోషిస్తారు, వారి ఆకలి తీరుతుంది. మా తాతగారు, నానమ్మ, తను ఇంకో తాతగారు, ఆ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తను మా తాతయ్య, నానమ్మ. తను ఇంకో తాతగారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.